అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే వంట ఎగ్ రైస్. దానికోసం ఉడికించి పెట్టుకున్న రైస్, 2 ఎగ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి. నేను రైస్కు తగ్గట్టు 2 ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఈ రెసిపీ చేసుకోవాలి అనుకుంటే రైస్కు తగ్గట్టు ఎగ్స్ తీసుకోండి. ఈ రైస్కు మాత్రం 2 ఎగ్స్ సరిపోతాయి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. కళాయి వేడయ్యాక 2 స్పూన్ ఆయిల్, ఆయిల్ వేడైంది. ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోండి. ఆనియన్స్, మిర్చి ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వేసి కలుపుకోండి. ఇలా అల్లం పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందులో మనం కొట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్నాక ఆయిల్లో అలా ఒక 2 మినిట్స్ వరకు అలానే ఫ్రై అవ్వనివ్వండి. ఎగ్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తగినంత సాల్ట్, వన్ స్పూన్ కారం వేసాక ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర మసాలా, జీలకర్ర పౌడర్, అలాగే కొంచెం లైట్గా గరం మసాలా. మీరు రైస్కి తగ్గట్టు ఈ మసాలాలు యాడ్ చేసుకోండి. మసాలాలు వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఇలానే ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకుందాము. రైస్ వేసుకోండి. రైస్ వేసుకొని ఇలా చక్కగా కలుపుకోండి. మంచిగా అంతా కలుపుకోండి. ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.